కొద్ది నిమిషాల క్రితమే మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇవాళ దేవదేవుని పూజ చేసి మొక్కుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దాదాపు 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఈ కూటమి ప్రభుత్వం ఈ దేవదేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవాళ అవాకులు చవాకులు పేలుతున్నారు. మనం అడిగాం ఈ సిబిఐ ఎంక్వైరీ ఏమని. ఇంతకుముందు అన్నారు ఏదో ప్రసాదంలో కల్తీ అయింది అని చెప్పేసి. కల్తీ అయింది అనే పదం అయితే అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ జంతు కొవ్వు కలిపారు ఈ ప్రసాదంలో అనేది ఆ మాట రావడానికే, ఉచ్చరించడానికే చాలా భయం వేస్తుంది. అలాంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నారు. మరి మనం అడిగాము సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయండి, మీరు ఈ కల్తీ ఉందా లేదా అని చెప్పేసి మనం మొత్తుకున్నాం. కానీ వేయలేదు. ఎందుకు వేస్తారు? అది వేస్తే అది నిజమా కాదా అనేది క్షుణ్ణంగా బయటకు వస్తుంది. కానీ సిట్టు ఎంక్వైరీ వేశారు. సిట్ ఎవరిది? ఆయన అధీనంలో ఉండి కూర్చోమంటే కూర్చుంటుంది, లేవంటే లేస్తుంది. అటువంటి సిట్టుతో ఇవాళ ఆ కల్తీ అయిందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఈ సిట్తో ఇవాళ తేల్చినారు. ఇవాళ ఇది సిబిఐ క్లియర్ గా చెప్పింది ఎక్కడ కల్తీ కాలేదు అనేది. కల్తీ అయ్యేకి ఆస్కారమే లేదు. గత 5 సంవత్సరాల్లో మేము టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి క్వశ్చన్ ఏ పరిస్థితుల్లో కూడా ఆ నెయ్యి కల్తీ అయ్యేదానికి స్కోప్ లేదు. ఎందుకంటే దానికి అడుగడుగున పరీక్షలు ఉంటాయి. అడుగడుగున పరీక్షలు వేసి లాస్ట్లో మనం ఈ లడ్డు తయారీకి ఉపయోగిస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఏ క్వశ్చన్ కూడా మనకు లడ్డు కల్తీ అయ్యే ఆస్కారమే లేదు. మరి అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ ప్రత్యర్థిని ఈ విధంగా దెబ్బ కొట్టాలా అని చెప్పేసి ఎంత నీచంగా దిగజారి ఇవాళ కార్యక్రమం చేశారని చెప్పేసి అంటే మనకే సిగ్గేస్తుంది. అందువల్ల ఇవాళకైనా ఇవాళ ఆంధ్ర ప్రజలకి అందరికీ అర్థమైంది ఏమైంది ఎందుకు అని చెప్పేసి. మరి ఏ విధంగా మనం ఈ కూటమి ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ జనాల్ని మోసం చేస్తా ఉంది. మోసం చేసి ఆయన నైజమే మోసం చేసి అధికారంలోకి రావడం, దాని తర్వాత మనం మోసపోతున్నాం. ఈ విధంగా జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం నిజం ఇవాళ బట్టబయలుదేరింది, అందరికీ అర్థమైంది. కాబట్టి ఇప్పుడైనా జనాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరము కూడా కలిసి ఆ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయించి టెంకాయలు కొట్టడం జరిగింది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కానీ అలాగే చేపల నూనె కానీ ఈ కల్తీ నెయ్యిలో జరగలేదు, అది ఎటువంటి అపవిత్రం కాలేదని నిర్ణయం వచ్చింది. దాని శుభపరిణామంగానే ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మేము ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కల్తీ అయిందని ప్రజలందరూ కూడా ఈ నిర్ణయంతో నమ్ముతున్నారు. ఆయన సూపర్ 6 హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ప్రశ్నిస్తే కేసులు పెడుతూ అడిగితే జైళ్లలో పెడుతూ ప్రజలకు ఏ విధంగా కష్టాలు పాలు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పరిపాలన చేస్తా ఉన్నారో ఆయనకి ఇప్పటికైనా కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాము. అలాగే ప్రజలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా మేలు చేశారు. తిరుమల తిరుపతిలో ఎటువంటి కల్తీ జరగలేదని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అపహాస్యం చేసే విధంగా మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కల్తీ జరిగింది, జంతు నూనెలు కలిపారని చెప్పేసి సాక్షాత్తు ఒక మంత్రివర్గంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు ఆరోపణ చేశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మనం చూసిందే. ఎందుకంటే ఆయన కుట్రకు కేర్ ఆఫ్ అడ్రస్, వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్, నయవంచనకు
కేర్ ఆఫ్ అడ్రస్. అదే విధంగా అతను ఏదైతే ప్రజలు నమ్మి ఓటు వేశారో ఆ ప్రజలకు శటగోపం పెట్టారు. ఆ శటగోపాన్ని ప్రజలు గమనించి గుర్తించి నిలదీస్తారనే భయంతోనే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అవును, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు చైర్మన్లు, మా పార్టీ తరఫున ఇద్దరు చైర్మన్లు నామినేటెడ్ చేశారు. ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి, రెండు సుబ్బారెడ్డి గారిని. మీరు పెట్టినటువంటి కేసులో ఎక్కడైనా భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా సుబ్బారెడ్డి గారు కానీ పేరు కానీ ఎక్కడైనా ఛార్జ్ షీట్ లో ఉందా? మళ్ళీ వాళ్ళకి సంబంధం ఉంటే ఎందుకు చేర్చలేదు చంద్రబాబు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఒకటి, ఈ రోజు హిందువుల మనోభావాలని కాబట్టవు, కోర్టుల యొక్క గౌరవాన్ని కాబట్టదు. సాక్షాత్తు సుప్రీం కోర్టుకు వెళ్ళింది టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. దీన్ని తేల్చండి, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పుడు ఆరోపణ, ఇది హిందూ మనోభావాలకు సంబంధించింది అని చెప్పేసి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి గోతిలో చంద్రబాబు నాయుడు గారే పడ్డారు. ఎందుకు చెప్తున్నామంటే, మామూలుగా నేను సనాతన ధర్మ రక్షకుణ్ణి అని చెప్పేసి మరి ఉత్తుత్తిగా డ్రెస్ చేసుకుంటేనో లేకపోతే గడ్డం పెంచుకొని మెల్లో కరుంగలి మాలేసుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడేవాడు నువ్వు కాదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మాట్లాడు సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడండి. ఈ రోజు సిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టుకు పోయింది సుబ్బారెడ్డి గారు. మరి అట్లాంటి పవిత్రమైనటువంటి దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని కల్తీ చేసే ప్రయత్నం చేశారు, అబాసుపాలు చేసే ప్రయత్నం చేశారు. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఈ రోజు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారంటే కూడా ఆ దేవదేవుని కృపే. అట్లాంటిది ఆ దేవదేవుని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి చేకూరాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకంటే మీ పార్టీ పెట్టేటప్పుడు మీ నాయకుడు రామారావు గారు ఎప్పుడు కూడా మాట అనేవాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమే. ఈ రోజు ప్రజలు దేవుళ్ళు లాంటి ప్రజల మనోభావం గౌరవించని నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన దయ్యం. ఈ రోజు సమాజమే దేవాలయం నమ్మినటువంటి మీ పార్టీ ఏదైతే స్థాపించారో మీకు ఈ రోజు సమాజం పట్ల ఏమాత్రం గౌరవం ఉందా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. హిందువులందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.